స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. గర్భంతో ఉన్నప్పుడు ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం తినాలని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. రకరకాల వంటకాలు చేసి పెడుతూ ఉంటారు. మరి షుగర్ జబ్బు ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? గర్భిణీల్లో మధుమేహం గురించిన మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. మందులు, ఆహారం, వ్యాయామం మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటానికి మన ముందున్న అత్యుత్తమ పరిష్కారాలు ఇవే. గర్భిణీలు కూడా ఈ జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేళకు మందులు వేసుకోవాలి. స్వీట్లు, తీపి పదార్థాలకు దూరంగా ఉంటూ రోజువారీ ఆహారంలో నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. షుగర్ జబ్బు కోసం పథ్యాలు పాటిస్తే తల్లి బిడ్డలకు పోషకాల కొరత ఏర్పడదా అనే సందేహం రావచ్చు. అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవటంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా ముఖ్యమేనని చెబుతారు డాక్టర్లు. లో క్యాలరీ డైట్ తీసుకోవాలి. కొన్ని తిండి పదార్థాలలో లో క్యాలరీస్ ఉంటుంది, అంటే దాని ఎనర్జీ శక్తివంతము తక్కువ ఉంటుంది. సో అలాంటిది ఎలాంటిది అంటే సలాడ్స్, కీరాకాయ, ఈ తర్వాత పండ్లు. వీటిల్లో కొన్ని పండ్లలో అంటే బత్తాయి పండు, గ్రేప్స్, వీటిల్లో క్యాలరీస్ తక్కువ ఉంటుంది. అదే మీరు మామిడి పండు లేదా సపోటా పండు, అరటిపండు, ఇలాంటి దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని పండ్లు దేంట్లో కనుక క్యాలరీస్ తక్కువ ఉంటుందో అవి తీసుకోవాలి. ఇదే కాకుండా వీళ్ళు స్పేస్ చేయాలి. ఒక్క దినంలో ఈ 7 సార్లుగా వాళ్ళ డైట్ని వాళ్ళు విభజించాలన్నమాట. అంటే పెద్ద మీల్స్ ఒక 3, తర్వాత చిన్న స్నాక్స్ ఒక 4, అలాగా సెపరేట్ చేసి కొంచెం ఎక్కువ మార్లుగా తింటే వాళ్ళ శరీరంలో ఉన్న ఇన్సులినే సరిపోతుందన్నమాట దీన్ని డైజెస్ట్ చేసేదానికి. అలా కాకుండా ఎక్కువగా వాళ్ళు ఒక్కసారిగా తినేశారనుకోండి, ఆ డంపింగ్ సిండ్రోమ్ అయిపోయింది అనుకోండి, ఆ శరీరంలో ఉన్న ఇన్సులిన్ తట్టుకోలేదని అప్పుడు అబ్నార్మల్ జీటీటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు లో క్యాలరీ డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ తీసుకొని ప్రోటీన్ ఇంప్రూవ్ చేస్తే అప్పుడు ప్లస్ వాళ్ళు 7 సార్లుగా చిన్న స్నాక్స్తో పాటు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి శుభ్రంగా డైట్ కంట్రోల్ అవుతుంది. ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. ఫైబర్ కంటెంట్ ఎప్పుడు కనుక డైట్లో ఉంటుంది అంటే పీచు పదార్థాలు డైట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ వెంటనే టక్కని సిస్టంలోకి అబ్జార్బ్ కాదు. ఎప్పుడు కనుక తక్కువ ఉందనుకోండి, పీచు పదార్థాలు తక్కువ ఉందనుకోండి, గ్లూకోజ్ వెంటనే శరీరంలోకి రక్తనాళాల నుంచి వెళ్ళిపోతుంది. గర్భిణీ దశలో షుగర్ జబ్బు వచ్చే అవకాశాలని ముందుగానే పసిగట్టొచ్చా? మధుమేహంతో బాధపడే గర్భిణీలకు కాన్పు కష్టాలు పెరుగుతాయా? కాబోయే అమ్మలు మధుమేహం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. సుఖీ